హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక 1 ఇయర్ నుంచి సేవింగ్ చేసిన మనీ తోటి నేనేం కొన్నాను, నేను ఎలా సేవ్ చేశాను, ఎక్కడ చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడేంటి హ్యాండ్ బ్యాగ్లో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నాకు ఎక్స్ట్రా ఉన్నాయి అని అనుకున్నవన్నీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ బ్యాగ్లో వేస్తా. ఎందుకంటే చేతికి దగ్గరగా ఉండిద్ది కదా, డిబ్బీ దగ్గరికి వెళ్ళి డిబ్బీలో వేసి అంతా అంటే కొంచెం ఎక్కువైనప్పుడు నేను తీసేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే చిల్లర, ఇది కూడా అంతే, బ్యాగ్ బరువేస్తుంది, ఇంకా పాడైపోయిద్ది, లేదు చేతి అంటే మన హ్యాండ్స్ పాడైపోతాయి, బరువైపోతాయి అనేసి అనుకుంటే అప్పుడు తీసేస్తా. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ తీస్తానన్నమాట. అట్లాగా చిల్లర ఉంటే వాటిల్లో ఏం చేయను. ఇంక ఇదేంటంటే నేను గోల్డ్ స్కీమ్ కడదాము అనేసి యాక్చువల్లీ దాద్దాము అనుకున్నా. మల్బార్ గోల్డ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏం అంటే ఎలా కట్టాలి ఏంటి అనేది తెలుసుకున్నాను. ఇంకా వాళ్ళు ఏది కడితే బాగుంటుంది అని చెప్పారు. సో కడుతున్నానా లేదా అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఏంటంటే ఈవెన్ నేను ఆ బుక్ తెచ్చినప్పుడు దానిలో కూడా పెట్టించాను కొంచెం కొంచెం మనీ. నేను ఒక్కటే దగ్గర ఫస్ట్ నుంచి నాకు ఒక్కటే దగ్గర మనీ పెట్టడం ఇష్టం ఉండదు. హ్యాండీగా ఉన్నప్పుడు అయితే బైబుల్లో పెడతా, లేకపోతే బ్యాగ్లో పెడతా, లేదు అని అంటే బట్టల కింద పెడతాను, ఇంకో బ్యాగ్లో పెడతా. అలా ఏంటంటే ఇప్పుడు చేతిలో ఉన్నాయి అనుకోండి, మనకు కొన్ని కొన్ని మర్చిపోతాం. అది నేను చదువుకున్నప్పటి నుంచి అంతే, బుక్స్లో దాచడం అలవాటు. ఆ బుక్స్లో దాచడం ఏంటంటే ఇప్పుడు అంటే కాలేజీ పిల్లలు తీస్తారు కానీ అప్పుడు అంత ఏం తీసేది ఏమి ఉండదు అనమాట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు కానీ మ్యాక్సిమం అంత మరీ పోయి అంత అయితే ఉండేది కాదు. ఎప్పుడన్నా మనకి అస్సలు చేతిలో డబ్బులు లేవు అన్నప్పుడు అవి భలే ఉపయోగపడతాయి. బుక్స్ అన్నీ ఎతుకుతాము, బట్టలన్నీ ఎతికినప్పుడు 100 రూపాయలు కనిపించినా కానీ అసలు ఎలా ఉండిద్దంటే ఆహా, ఈ 100తోటి ప్రపంచాన్ని ఏలేయచ్చురా అన్నంత ఫీలింగ్ కలిగింది కదా. అలా నేనేంటంటే ఇంకా ప్రతిదీ చిన్న పర్సులో అలా పెట్టాను. అంటే చెప్పొచ్చు కానీ చూపించకూడదు అని నాకు ఒక ఇన్సిడెంట్స్ ద్వారా తెలిసింది. ఒకసారి మా ఫ్రెండ్ అంటే అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చేసి, జ్యోతి అర్జెంటుగా 5,000 కావాలి, ఇయ్యవా అనేసి అనింది. అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చున్నాను, ఆలోచించలా. సరే ఎంత ఎమర్జెన్సీ ఉందోలే, నా దగ్గర వచ్చేసింది కదా అనేసి, ఉండు రాణి ఇప్పుడే ఇస్తాను అని చెప్పి గబగబా నేను బీరువాలో పెట్టినవి అన్నీ ఏంటి నేను తిరిగి తిరిగి ఇవ్వడం ఆమె చూస్తూ ఉన్నది. ఆమెను పంపించేసి నేను తెచ్చిస్తా అని చెప్పొచ్చు, నాకు అంత మైండ్ కూడా పనిచేయలా. నువ్వు దాస్తున్నావే, ఒక్కటే దగ్గర పెట్టావు, అక్కడక్కడ పెడతావు, ఏదైనా నీ తెలివేనబ్బా అంది. అప్పటిదాకా ఎన్ని డబ్బులు దాచేదాన్నో ఆ ఒక్క మాటతోటి ఆ నెక్స్ట్ నుంచి కరువు అని అంటే ఎట్లుంటుందో చూశాను అనమాట. అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఇచ్చేసాక మనకి డబ్బులు రాలేదు, లేదా వీళ్ళు ఈ మాట అన్న తర్వాత మన దగ్గర డబ్బులు లేవు అనేది ఒకటి ఏర్పడిద్ది కదా. సో నేను అలాంటి కొన్ని సెంటిమెంట్స్కి ఒబే అవుతాను. అది నిజమా కాదా తెలియదు, అయితే నేను ఎప్పుడు ఆ ముందు అలా చెప్పలేదు. ఇంకెప్పుడు నాకు ఆమెకి ఇచ్చేంత కూడా రాలేదు, ఆమె ఎప్పుడు అడగలేదేమో గుర్తులేదు. ఇంకా తర్వాత నాకైతే నేను ఒకటేసారి ఇస్తే అవి ముక్కలుగా వస్తాయి. ఎప్పుడైనా సరే మనం అప్పు ఒకటేసారి ఇస్తాము, ఓ 10,000 కావాలి అని చెప్పన్నాం అనుకోండి, తీర్చేటప్పుడు వాళ్ళు ముక్కలు చేసి ఇస్తారు. ఆ ముక్కలు మనకు వచ్చేటప్పటికే ఆ ముక్క అంటానే ఖర్చు అయిపోతాయి. సో అలా ఖర్చు కాకుండా ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎక్కడైనా ఒక దగ్గర పెట్టండి. ఒక దగ్గర అంటే ఒకటే దగ్గర కాదు, మీకు అంటే ఓకే ఇక్కడ పెట్టి మర్చిపోవచ్చు, ఇంకోసారి ఎప్పుడైనా సరే మనం వెతుక్కోవడానికి గుర్తుండాలి, అలాగా అనుకొని పెట్టండి. సో నాకు ఇవన్నీ ఎంతైనాయి, నేనేం కొన్నాను అనేది చెప్తానన్నమాట. సో యాక్చువల్లీ నేను కొన్నదాన్ని స్కీమ్ కట్టేసే కొందాం అనుకున్నాం. కాకపోతే మా పాప లేదు నాకు ఇది నచ్చింది, నేను చేయను, సో నాకు ఇప్పుడే కొనేసేయమ్మా అనేసి ఇంకా 2-3 సార్లు అట్లానే కూర్చుంది. ఓ 5 మినిట్స్ ఊపిరి తీసుకొని
అడుగు నాన్న అనేసి అన్నా కానీ లేదు, ఆ తర్వాత కూడా నేను ఇంతే అడుగుతా అంది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అని ఎవ్రీథింగ్ రాసుకోండి. తిండికి వద్దు, బట్టలకి వద్దు అని నేను చెప్పను. కాకపోతే 30,000 పెట్టి ఒక చీర కొనే బదులు 3,000 పెట్టి ఒక మంచి చీర కొనుక్కోండి. మిగతాయి తీసుకెళ్ళి ఏదన్నా సేవింగ్ చేసుకోండి. 30,000 పెట్టి కొన్న వాటి మీద రూ. 3 కూడా రాదు. సో అదే గ్రాండ్గా ఉండేటట్టు 3-4 వేలు పెట్టు, లేదు ఓ 10,000 పెట్టి కొనుక్కోండి, 20,000 దాచుకోండి. అంతేగాని బట్టల మీద పెడితే మనకి అవి టైట్ అయిపోయినప్పుడు, మనకి బాగానప్పుడు మనం ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. ఇంక ఇదేంటి అంటారా, నేను దాని తాళం ఎప్పుడో ఒక్కసారే తీస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తిని మళ్ళీ నాకు ఒక 500 వచ్చినప్పుడు చేంజ్ అంతా 500కి చేంజ్ తీసుకొని 500 నా దగ్గర పెట్టుకుంటా. ఈవెన్ మా వారి దగ్గరైనా కానీ సరే ఆయనకి చేంజ్ ఇచ్చి నేను 500 నోట్స్ తీసుకుంటా. అలా గ్యాదర్ అయినవి అన్నీ తీసుకెళ్ళి ఒక సర్టెన్ అమౌంట్ అయ్యాక ఆ డబ్బాలో రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసేస్తాను అనమాట. మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకునేటట్టు కాకుండా. ఓకేనా? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అయితే వీటితో ఏం కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా?